రే రాజ్, ఏంట్రా నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా? చాలా ఆపరా. తాగితే అమ్మాయి దొరుకుతుందారా? హెల్త్ పాడైపోవడం తప్ప ఏం లేదురా, బాధ. ఇక అమ్మాయి కనపడుతుందంటావా? కనిపించదు. బాధపడకురా. ఆ దేవుడు ఎందుకురా నాతో ఆడుకుంటున్నాడు? రేయ్ రేయ్, చాలు, తాగింది చాలు. చూడని తాగావు. లే వెళ్దాం, లే. నేను రాను. నీకు నిజంగా పిచ్చెక్కిందిరా? పిచ్చోడ్నేరా, మీ అందరి దృష్టిలో పిచ్చోడ్నే. పిచ్చోడ్లా కనపడుతున్నాను రా నేను? అది కాదురా, ప్రేమ పిచ్చోడ్నే. ఆ అమ్మాయి నాకు కనిపించేదాకా ప్రేమ పిచ్చోడ్నే. ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. మా నాన్నది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని. వాడు చనిపోయి ఇప్పటికి 2 సంవత్సరాలైనా వాడు ఆశయాలు ఇంకా మన మధ్యలోనే ఉన్నాయి. వాడు ఎప్పుడూ నాతో అంటుండేవాడు, ఈ ట్రస్ట్ ద్వారా లక్షల మంది అనాథలకు మంచి చదువు అందించాలి అని. వాడి రక్తం పంచుకున్న కూతురు కూడా అదే బాటలో నడుస్తుంది. పెద్దాయనా, మీరు చెప్పిన విషయం వింటుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది మంచి పండగ లాంటిది. రేపే బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేసి ప్రెస్ మీట్ పెడదాం. ఏమంటారు సార్? అక్క కరెక్ట్గా 25 లెక్క పెట్టాలి. చీటింగ్ చేయకూడదు. కమాన్ కమాన్, రెడీ రెడీ. ఏం లాయరు, పండగ ఎలా ఉందా? పార్టీ కావాలా? ఎన్నాళ్ళు వెయిట్ చేసింది ట్రస్ట్ డబ్బులు ఎలా కాజేయాలని, పార్టీలకి పబ్బాలకి కాదు. రైట్, వెయిట్ వెయిట్. నేను మాట్లాడుతున్నాను కదా. సరే, ఇదిగో లాయర్, నీ ఎక్స్పీరియన్స్ మీద నమ్మకం పెట్టుకుని మొత్తం భారం నీ మీద పెడుతున్నాను. తేడాలు వచ్చాయంటే దాన్ని కూడా తన తండ్రిలాగే చంపేద్దాం. రాస్కెల్స్, ఎంత పని చేశారు! అన్యాయంగా నా కొడుకును పొట్టను పెట్టుకున్నారు. అది చాలక ఇప్పుడు వీళ్ళ కళ్ళు నీ మీద కూడా పడ్డాయి. పద్దాతయ్య, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దమ్మా, పోలీసులు కోర్టులు వాళ్ళని ఏం చేయలేవు. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా చాలా పలుకుబడిన వాళ్ళు. ఈ పరిస్థితుల్లో నువ్వు వాళ్ళ కంట పట్టం అంత మంచిది కాదమ్మా. ఒక పని చేయమ్మా, శ్రీశైలంలో నీ ఫ్రెండ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి తలదాచుకో తల్లి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.